మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకుపోతుంది. నాగర్ కర్నూలు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థుల తరపున మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నిజమనే బీఆర్ఎస్ కు అబద్ధమనే కాంగ్రెస్ కు మధ్య జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లంతా విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని అన్నారు. కార్నర్ మీటింగ్లు, రోడ్ షోలు నిర్వహించి కారు గుర్తుపై ఓట్లు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. రేవంత్ రెడ్డి గారు ఒక పాట పాడిండమ్మా, ఎలక్షన్ల ముందు మా కాంగ్రెస్ వాళ్ళు బాగా సంఖ్యలు కుదిరు 3 రంగుల జెండా బట్టి తీసుకొస్తే శుభమలో వచ్చి 6 గ్యారంటీలు 420 హామీలు తుంగలు దొక్కిండు, 2 మాత్రం అమలు చేసిండు. ఇవాళ ఒకటి ఉచిత బస్సు పెట్టిండు. ఉచిత బస్సు పెట్టి మా ఆ రోజు ఇందిరమ్మ రాజ్యంలో నీళ్ల కొరకు బోర్ల కాడికి పోయి పిండే నీది నాది అని చెప్పి నీళ్ల కాడే సిగలు పట్టుకొని కొట్లాడుకుంటాం ఇందిరమ్మ రాజ్యంలో. ఇవాళ రేవంత్ రెడ్డి రాజ్యంలో ఏమొచ్చింది తెలుసా? ఆడవాళ్ళు ఫ్రీ బస్ ఎక్కాలి, నా సీటు అని మాట పెరగాలి, సిగలు పట్టుకోవాలి, కొట్టుకోవాలి. రైతులు నన్ను ఇబ్బంది పెట్టి ఓట్లు వేయలేదని చెప్పి పగ పెంచుకొని బిడ్డలారా మిమ్మల్ని పొద్దున 6 గంటలకు లేపి లైన్లు నిలబెడతా చెప్పిండు. యూరియా బస్తా కావాలంటే ఇవాళ 6 రోజులు 7 రోజులు 8 రోజులు లైన్లు నిలబెట్టిండు. అదే ఆ రోజు ఇందిరమ్మ రాజ్యంలో యూరియా కావాలంటే బాత్రూమ్ కు పోతే మన మెడ మీద ఉన్న రుమాలు గాని కాళ్ళకున్న చెప్పులు గాని లైన్లు నిలబెట్టిపోయిన మాట వాస్తవం. అదే రేవంత్ రెడ్డి సేమ్ రిపీట్ చేసిండు. ఇవాళ 3 సంవత్సరాలుగా పంట వండియాలంటే యూరియా దొరుకుతలేదు. ఎన్ని డిసెంబర్ 9 అయినాయి, 3-4 అయిపోయినా నువ్వు ముఖ్యమంత్రి అయినాక మరి ఎందుకు నువ్వు రుణమాఫీ చేస్తలేవంటే, ఇగో నీ మెడలు తీసుకొని నీ పేదల మెడలు తీసి మెడకేసుకుంటా, నీ లాగుల తొండకేడు తొడలు వెళ్తా. ఇదా ఒక ముఖ్యమంత్రికి మాట్లాడే భాష? నేను ముఖ్యమంత్రి ఎందుకు చేసినావు? శాసన అయితే మా అమ్మలకు 4,000, శాసన అయితే మా రైతులకు 15,000 రైతు బంధు, శాసన అయితే మా అమ్మలకు 2,500 మా చెల్లెలకు, శాసన అయితే తులం బంగారని, మా శాసన అయితే మా ఆడపిల్లలకు స్కూటీలు ఇవ్వబాయి. మేము చూడలేదు ఇంతమంది కొండల పాటు చేస్తాం. అదేమన్నా కొండలు పట్టుకోనికైనా ముఖ్యమంత్రి చేసిన